హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాక్చువల్గా అయితే పిల్లల కోసం అయితే ఇలా సింపుల్గా చాలా కొంచెం వెరైటీగా పిల్లలకైతే దోశలు వేయించాను. పిల్లలు ఆల్మోస్ట్ ఎక్కువగా లైక్ చేసే టిఫిన్ ఏదైనా ఉందంటే అది దోశ అని చెప్పాలి. అందుకే వాళ్ళకి ఇలా చిన్న చిన్నగా టాయ్స్ లాగా అలాగే కొంచెం వెరైటీగా అయితే చేసి ఇచ్చాను. పిల్లలు చాలా ఇలా ఇష్టపడతారు కదా తినడానికి. అందుకే వాళ్ళకి సింపుల్గా ఇలా వేయించేసాను అనమాట. ఇక ఆల్మోస్ట్ ఇలాంటి ప్రయోగాలన్నీ కూడా ఈవినింగ్ టైమ్స్లోనే చేస్తాము. మార్నింగ్ పిల్లలకి స్కూలు హడావిడిగా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లో అయితే కొంచెం వేడిగా తింటారు, మనశ్శాంతిగా తింటారు అన్న ఒక రీజనే అనమాట. ఓకే, పిల్లలందరికీ అయితే ఇలా వేయించేసి అగైన్ మేమైతే ఎగ్ దోశ వేసుకున్నాము. ఎగ్ దోశలో డిఫరెంట్ ఉంటాయి, కానీ నేను సింపుల్గా ఎగ్ పగలగొట్టేసి అందులో కాస్త ఉప్పు కారం వేసి చేసుకున్నాను అనమాట. ఇంకా మా అబ్బాయి అయితే దాన్ని చూసి కరోనా వేసావేంటి మమ్మీ అన్నాడు. ఏంటంటే వాడికి ఊహ వచ్చినప్పటి నుంచి కరోనా అనేది పెద్ద డిసీజ్ కాబట్టి కరోనానే ఫిక్స్ అవుతాడనమాట. అలాంటి బొమ్మల్ని ఎక్కడ చూసినా కూడా. అయితే మరోసారి కరోనా లాంటి వైరస్ అయితే రాబోతుందని ఇప్పటికే బాగా న్యూస్ అయితే అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. హెచ్ఎంపివి వైరస్ అంట, కొత్త వైరస్ పేరు. ఎందుకైనా మంచిది. ప్రజెంట్ అయితే మన ఇండియాలో అయితే ఎక్కడ లేదని చెప్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకైనా మంచిదే, మనం కొంచెం జాగ్రత్తగా ఉండి అగైన్ మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు శానిటైజర్లు అన్నీ కూడా దగ్గర పెట్టుకునే రోజులైతే దగ్గరికే వచ్చినాయి. ఇలాంటి డిసీజెస్ నుంచి మనం కొంచెం అవేర్నెస్గా ఉండాలి. జాగ్రత్తలు తీసుకుంటే మనకి చాలా మంచిది కదా. అందుకే వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎంతమందికి ఇలా దోశ టిఫిన్గా చేయడం అంటే ఇష్టము, అలాగే ఏ వెరైటీ దోశ ఇష్టంగా తింటారనేది కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ ఎగ్ దోశ లైక్ చేస్తారు. అగైన్ ఇంకా చట్నీ దోశ కూడా వేయించుకుంటారు అనమాట. దోశ పైన చట్నీ, పల్లీ చట్నీ, అది కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కాస్త నెయ్యి వేస్ట్ చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. ప్లీజ్ సబ్స్క్రైబ్.